ఏంటి సార్ చెప్పండి. సో చివరి నిమిషంలో మీ నాయకులు పర్యటనకు రూట్ మార్చారు పోలీసులు. చివరి నిమిషంలో మార్చినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓకే అన్నారు. సో ప్రస్తుతం అటు వెస్ట్ బైపాస్ మీదుగా ఆయన ఇబ్రహీంపట్నం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను, జగన్ ఎటువైపు ఉంటే జనం అటు వెళ్ళడం అనేది ఒకసారి కాదు పదే పదే నిరూపితం అవుతున్నా ఆయన రూట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు, ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా చూస్తున్నారు, ఏంటి మీద ఎలా చూడాలి? ఇప్పుడు రూట్ మార్చారు, ప్రజల మనసుల్లో స్థానాన్ని కానీ అభిమానుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ సానుభూతి పరుల్ని మార్చగలరా? వాళ్ళు మార్చలేరు. రూట్ మార్చితే ప్రజలు రాకుండా ఉంటారా? అది ఎంత హాస్యాస్పదం. ఇప్పుడు జరిగిన 2 సంఘటనలు కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ పోలీసుల సమక్షంలో పోలీసులు పెట్టుకొని ఈ దాడిని చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మాయిల్ని కార్యకర్తల్ని వాళ్ళ దగ్గరికి రాకుండా చేశారు. అంటే పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేయడమే కాకుండా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళ కార్యకర్తలా ఉపయోగించుకోవడమే కాకుండా ఇప్పుడు వాళ్ళకి సానుభూతి తెలియజేయడానికి వచ్చినటువంటి వైసీపీ పార్టీని, నాయకత్వాలని, కార్యకర్తల్ని, అభిమానుల్ని ఆపుతున్నారంటే ఏంటి? పోలీస్ వ్యవస్థను ఎట్లా ఉపయోగించుకుంటున్నారు? ఒకవైపు ఏమో దాడులకు అనుగుణంగా ఉపయోగిస్తున్నారు, రెండో వైపు ఏమో వీళ్ళు అభిమానుల్ని, కార్యకర్తల్ని ఆపడానికి ఉపయోగిస్తున్నారు. వ్యవస్థని నిర్వీర్యం చేయడం కాదు, వ్యవస్థని వాళ్ళ జేబులోకి తీసుకొని వాళ్ళకు అనుగుణంగా చేస్తున్నారు. దానికి పరాకాష్టే ఇది. ఇప్పుడు ఒక నాయకుడు వచ్చినప్పుడు, ఇన్ని దాడులు జరిగినప్పుడు, ఈ దేశం అంతా ఇటువైపు చూస్తున్నప్పుడు రాజ్యాంగం ఏమైంది, పోలీస్ వ్యవస్థ ఏమైంది, అసలు మాజీ మంత్రులకే రక్షణ ఇవ్వలేని పరిస్థితులు పోలీసులు ఉన్నారా అని పోలీసులకి ఇంత కలంకం అంటగడితే వస్తే వీళ్ళు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు రూట్ మార్చారు, మరి ప్రజలు రాలేరా? అభిమానులు మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి రారా? అభిమాన నాయకుడి దగ్గరికి రారా? ఎందుకట్లా చేస్తున్నారు అంటే మేము చేయలేము అని చేతులెత్తేస్తున్నారు. దాంతో పాటు ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళు దగ్గరుండి పోలీసులు దాడి చేస్తున్నారు, దగ్గరుండి నాయకుల్ని ఆపుతున్నారు. వాళ్ళు చేయగలుగుతుంది ఇది. సో ఈ ద్వారా ఈ రకంగా భయపెట్టాలని రకరకాలుగా చూస్తున్నారు. కానీ నాయకుడి మీద ఉన్న అభిమానం ఆగుతుందా? అయితే మొన్న జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళని బ్రతిమాలుతున్నారు కదా, ఆ దాడి చేసే వాళ్ళని పాపం బ్రతిమాలుతున్నారు. వాళ్ళ తప్పేమన్నా ఉందంటారా? మరి ఏమండి, ఇప్పుడు రింగ్ లో అంతమంది కలిశారు, ఎందుకు కలుస్తున్నారు? వాళ్ళంతా ఎవరాళ్ళు? ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా? ఎక్కడెక్కడోళ్ళు వచ్చారు, పోలీసులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి తెలియాలి కదా. మీరు ఎందుకు గుమిగూడారని ఆపలేరా? అదంతా ఊరికినే నటన. అది కూడా క్లియర్ గా తెలిసిపోతుంది కదా మనకి. వాళ్ళనే తోసేసి చేశారు అంటే పోలీసులకి ముందే తెలుసు కదా ఇది వీళ్ళు ఇలా చేస్తారని. ఆ వచ్చే వాళ్ళకి కూడా తెలుసు. ఏమని? మనం అక్కడ ఏం చేసినా పోలీసులు మన అడ్డుకోరు, మనం ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయగలమనే భరోసా లేకపోతే వాళ్ళు పోలీసులను తోసేసి తొక్కుతూ చేయగలరా? ఇదే జరిగింది కదా పోలీసుల సమక్షంలో. అంబటి రాంబాబు గారి మీద కూడా అంతే కదా. ఉమెన్ ఆవిడ అలా మాట్లాడారంటే ఏంటి? వాళ్ళకు ఒక భరోసా ఉంది. తెలుగుదేశానికి సంబంధించిన గుండాలకు కానీ లేకపోతే కిరాయి గుండాలకు కానీ మనం ఏం చేసినా సరే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారు తప్ప మన మీద ఎటువంటి చర్యలు ఉండరు, మనల్ని ఆపరు. మనం చేయాల్సినంత చేసే వరకు వాళ్ళు చూస్తూ ఉంటారు. అవసరమైతే వైసీపీ వాళ్ళని రాకుండా నిరోధిస్తారు. కాబట్టి మనం ఏమైనా చేయగలిగిన స్వేచ్ఛ ఉందనే ఉద్దేశంతో ఇలాంటి దాడులకు తెగబడ్డారు. ఎందుకంటే అసలు ఆ ఎమ్మెల్యే గారే చెప్తున్నారు, మేము దాడులకు తెగబడ్డాం అని. సినిమా చూపిస్తానని ఒక మంత్రి గారు చెప్తున్నారు, కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు. రాజకీయాల్లో ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, ఖండనలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ హేయమైన చర్యలు కదా. రాజ్యాంగం ఎలా ఉందనేది తెలిసిపోతుంది కదా. ఈవేళ భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరుగుతోంది? లడ్డు ఏంటి, మంత్రుల మీద చేయడం ఏంటి చూస్తున్నాం కదా. జగన్మోహన్ రావు కాబట్టి చెప్పండి. అయితే ఇది వరకు అనేవాళ్ళు బీహార్ని తలపిస్తోంది రాష్ట్రాలు అని చెప్పి ఎక్కడన్నా ఇలాంటి ఒక అన్రెస్ట్ క్రియేట్ అయితే, ప్రస్తుతం బీహార్లో చెప్పుకుంటున్నారు ఇది ఆంధ్ర రాజకీయాలని తలపిస్తున్నాయి అనేది చాలామంది విశ్లేషకులు, సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. దీంట్లో మీరు చూస్తున్నారు, అంటే ప్రతిపక్షంగా ఉన్నా మీరు సంయమనం పాటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రూట్ మార్చుకోమన్నా మీరు వింటూ ఉన్నారు. మరి ఇదే ఒకవేళ కంటిన్యూ అయితే కనుక పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి ఉంటుంది కదా. సో దానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రాష్ట్రంలో
ఈ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. ఈ పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవాలి అనే దశకు వచ్చేసాం మేమంతా. కాబట్టి దీనికి సంబంధించి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఎంత దూరానికైనా వెళతాము. ఎందుకంటే వ్యవస్థలనే వాళ్ళకి అనుగుణంగా మార్చుకుని మా మీద దాడులు చేస్తుంటే మమ్మల్ని మేము రక్షించుకోవాలి కదా. ఎందుకంటే ఇక్కడ చట్టం లేదు, భారత రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, సివిల్ రైట్స్ లేవు, ఏమీ లేవు. మీరు మొత్తం చూసుకోండి. ఈ క్రమంలో ఒక గదిలో పిల్లిని తలుపు వేసి కొడితే తిరగబడదా? బట్ ప్రజలు గమనిస్తారు జగన్మోహన్ రావు గారు. కదా. బట్ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారండి. దాడులు చేస్తున్నది ఎవరు, బాధితులు ఎవరు అనేది ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తున్నారు. సరైన సమయంలో వాళ్ళ నిర్ణయంతో సరిగా బుద్ధి చెప్తారనేది కొంతమంది కాదు, చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. ఉదాహరణ అండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఇంతమంది వస్తున్నారంటే అర్థం ఏంటి? ఒకటి. రెండు, ఎందుకు వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు? ఈ రెండింటికి సమాధానం ఒకటేంటంటే ప్రభుత్వం పూర్తిగా అన్ని వ్యవస్థల్లోనూ ఫెయిల్ అయింది, ప్రజలకి ఇది తెలిసిపోయింది, వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టే దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక తప్పులు చేసిన వాడు దాన్ని సమర్థించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కూటమి ప్రభుత్వం. తప్పులు చేస్తుంది, వాటిని సమర్థించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తుంది. ఇది ప్రజలంతా గమనించారు కాబట్టి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేస్తూ వస్తున్నారు. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఇంకో విషయం చెప్పండి సార్. ఇప్పుడు దీని అంతట్లో అంబటి రాంబాబు గారిని రెచ్చగొట్టారు, ఆయన పరుష పదజాలం వాడేలాగా ఆయనను పుష్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటికి వస్తూ ఉన్నారు. ఆయన ఇంటినే తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని అంతట్లో దేవదేవుడు తిరుమల ప్రసాదాన్ని అప్రదిష్ట పాలు చేసిన విషయం, అది పక్కదారి వాళ్ళ ప్లాన్ ప్రకారమే పక్కదారి పట్టించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోవాలా? అసలు ప్రజలందరికీ తెలుసండి, లడ్డు విషయంలో ఘోరమైనటువంటి పాపం చేశారు. మహాపాతకాన్ని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైతే మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక మహాపాపాన్ని చేశారనేది ఆంధ్ర ప్రజలకు కాదు, మొత్తం దేశం మొత్తం తెలిసిపోయింది. వాళ్ళు ఎన్ని చేసినా నమ్మరు దాకా నమ్మరు. అదే నేను మీకు చెప్తున్నాను కదా, తప్పుల మీద తప్పులు. సుప్రీంకోర్టు సిద్ధేసి చెప్తే వీణేయడం ఏంటండి? మళ్ళా ఇదంతా ఏంటి? తప్పుల మీద తప్పులు కదా, ఉల్లంఘన కదా ఇదంతా. కాబట్టి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎవ్వరు కూడా తిరుపతి ప్రసాదం మీద ఏ విధమైనటువంటి అపోహలు లేవు. వీళ్ళు మాట్లాడిందంతా లడ్డూని, దేవుణ్ణి రాజకీయాల్లో లాగటానికి, వినియోగించుకోవడానికి చేసిందేనని అందరూ గ్రహించారు. ఇంత నీచమైన పనికి ఒడిగట్టారు కాబట్టి ఈవేళ ఈ పరిస్థితులు వచ్చినాయి. అయితే ఒకటి జగన్మోహన్ రావు గారు, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నలతో కేవలం సాక్షి మీడియాయే కాదు, కొంత అనుకూల మీడియాలో పనిచేసే నిజమైన జర్నలిస్టులు వాళ్ళు కూడా నిన్న అడిగారు ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో, ఇది జంతు కొవ్వు కలవలేదా అని. వాళ్ళ మీద కూడా విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి. మరోవైపు వాళ్ళు అనుకున్నది సాధించేదాకా, వాళ్ళ వాదనని సమర్థించుకునేదాకా వాళ్ళు ఫ్లెక్సీలు పెడుతున్నారు, దాన్ని అడ్డుకుంటే దాడులు చేస్తున్నారు, ఇల్లు తగలబెడుతున్నారు, హత్యా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి ఏంటి మీకు రక్షణ ఎక్కడుంది? మీరు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు, గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు, కానీ అలాంటి దిశగా ఏమి కనిపించట్లేదు కదా జగన్మోహన్ రావు గారు. మరి మీకు రక్షణ ఎక్కడ? మేము ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్యలన్నీ చేస్తాం. ఇప్పటికే స్టార్ట్ అయింది. పార్లమెంట్ లో మా వాణిని వినిపించాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం. ఖచ్చితంగా ఢిల్లీలో మా వాణిని వినిపిస్తాం. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా చేస్తాం. మీరన్నట్టు చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఒకవేళ అదే జరగకపోతే నేను మీకు చెప్పాను కదా, మా రక్షణ బాధ్యతని మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పటికే శ్రేణులన్నీ ఒక తాటి మీదకి వచ్చినాయి. వ్యవస్థలు మనకి అనుగుణంగా లేవు కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి. మీకు ఇందా చెప్పాను కదా, పిల్లిని తలుపేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది. ఇలా చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు? ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు ఎన్ని కమిషన్లు వేసినా, చివరికి ఏం చెప్పినా కూడా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవ్వరూ కూడా లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటే అసలు ఆ మాట వినడానికి చెవులు మూసుకుంటున్నారు. అసహ్యంగా, భయంకరంగా చెవులు మూసుకుంటున్నారు. అది మాట వినడానికే పాపంగా భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా దీన్ని ఎవరో నమ్మరు. వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూస్తారు.